భూమా అఖిల ప్రియకు మద్దతు ఇచ్చి గెలుపుకు కృషి చేసిన బలిజ సంఘం నేతల సమస్యపై చొరవ చూపాలని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ కృష్ణదేవరాయల సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవ వేడుకల సందర్భంగా ఆళ్లగడ్డలో కృష్ణదేవరాయ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం కాపుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఆ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పామని, కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తుంచుకొని బలిజలకు ప్రాధాన్యత కల్పించాలనే అంశంపై చొరవ చూపాలన్నారు బలిజ సంఘం నేతలు. నేను ఒకటే కూటమి ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ గారిని నేను వారి సంఘం తరపున కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. వారు కోరుకుంటున్నది బలిజలు అధికారులు రావడానికి పెద్ద ఎత్తున మేము మద్దతు నిలబడ్డాము. మాకు కూడా బీసీ ఎస్టీ సోదరులతో పాటు మాకు కూడా అవకాశాలు కల్పించమని కోరుతున్నారు. అలాగే ఏదైతే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో బలిజల కళ్యాణ మండపం ఏర్పాటు కూడా వారు బలిజ సంఖ్యల నుంచి డిమాండ్ కోరుతున్నారు. అలాగే ఆళ్లగడ్డ నియోజకవర్గంలో శ్రీకృష్ణదేవరాయలు గారి విగ్రహ ఏర్పాటు కూడా మీరు ఈ విషయంలో కూడా బలిజలకు అండగా నిలుస్తారని కూడా భూమా అఖిల ప్రియ గారిని బలిజ సంఖ్యల తరఫున ఈరోజు మీడియా ముఖంగా కూడా నేను తెలియజేస్తున్నాను. కనుక రాబోయే రోజుల్లో తప్పకుండా ఏదైతే బలిజలు పెద్దన్న పాత్ర వహించమని పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెబుతున్నారు. మీరు పెద్దన్న పాత్ర వహిస్తూ బడుగు బలహీన వర్గాలను కూడా కలుపుకొని భవిష్యత్తులో రాజ్యాధికారం దిశగా కలిసి వెళ్ళవలసిన ఆవశ్యకత